रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने। श्रीराम राम रघुराम నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రఘురామ राम रघुराम
నమస్కారం. పవళింపు సేవ అంటే ఏమిటి అని. పవళింపు సేవ అంటే పరుండబెట్టడం. భగవంతునికి కూడా మనము మనుష్యులకి చేసినట్లుగా సకల ఉపచారాలు చేస్తూ ఉంటాం. ఎందువల్లంటే ఆయనతో తాదాత్మ్యత పొంది ఆయన సేవలో మనం ధన్యులమవుతూ ఉంటాం. ఏ విధంగా అయితే శోభన గృహంలో భార్యాభర్తల్ని ఏకశయ్యకి పంపిస్తూ ఉంటారో అలా భార్యాభర్తలు దేవతల్ని, సీతారాములని, లక్ష్మీనారాయణని, అటువంటి దేవతల్ని కూడా భార్యాభర్తల్ని ఒక ఊయలలో పడుకోబెట్టి వాళ్ళని ఊగిస్తూ పాటలు పాడుకుంటూ ఆనందించి ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందటానికి ఆయన సేవలో భాగంగా చేసేటటువంటి విధానము పవళింపు సేవ అనేటటువంటిది. ఆ పవళింపు సేవ అనేటటువంటిది కళ్యాణం తర్వాత సహజంగా చేస్తూ ఉంటారు. వివాహం అయ్యాక శోభనం చేసినట్లుగా దేవతలకు కూడా పవళింపు సేవ చేయటం. కొన్ని చోట్ల ప్రతి ఏకాదశి కూడా పవళింపులు సేవ చేయటం. ఏకాదశి తిథులు కాకుండా నక్షత్రాలు అవి వాళ్ళకి ఇష్టమైనటువంటి రోజుల్లో అవి చేసేటటువంటి పద్ధతి కూడా ఉంటుంది. నిషిద్ధ దినాలు ఏకాదశి అటువంటివి కాకుండా ఇలా పవళింపు సేవ చేయటం అనేటటువంటిది భగవత్ సేవలో ఒక భాగంగా మనం చేస్తాం. అందరికీ చేస్తారా అంటే అందరికీ చేయవలసినటువంటి అవసరం లేదు. కొందరు అడుగుతూ ఉంటారు, ఆంజనేయ స్వామికి కళ్యాణం చేస్తారు కదా, పవళింపు సేవ కూడా చేయాలా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. ఆయనకి పవళింపు సేవ చేయవలసినటువంటి అవసరం లేదు. ఆయన బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠునిగానే ఉండటానికి గురువు అంగీకరించి ఆమెను ఇచ్చి వివాహం చేయటం జరిగింది. కాబట్టి ఇట్లాంటి సేవలు అలా చేయవలసినటువంటి అవసరం లేదు. పవళింపు సేవ చేసేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా ఉంటూ ఉంటాయి. సీతారాములు పవళించి ఉన్నారు, ఓ ఇంద్రుడా నువ్వు తూర్పు దిక్కును జాగ్రత్తగా కాపాడు. ఆయన మెలకువతో ఉంటే అన్ని దిక్కులు రక్షిస్తాడు. ఓ దక్షిణ దిక్కున ఉన్న యమదేవా నువ్వు దక్షిణ దిక్కును జాగ్రత్తగా కాపాడు, మెలకువతో ఉండు. ఆయన నిద్రపోతున్నాడు కాబట్టి మీరందరూ మెలకువతో ఉండి లోకాలని రక్షించండి. ఆయన మెలకువతో ఉంటే లోకాలన్నింటినీ ఆయనే రక్షించగలడు అని చెప్పంటూ కీర్తనలు కూడా చెప్పుకుంటూ ఆ చేసే పవళింపు సేవలు చాలా అద్భుతమైనటువంటి కీర్తనలు. చిన్నప్పుడైతే చిన్నపిల్లలుగా వాళ్ళని పడుకోబెట్టినప్పుడు రామాలాలి మేఘశ్యామాలాలి అని, జో అచ్యుతానంద జో ముకుంద అని ఇలాంటివి పాడటము, పవళింపు సేవలో దానికి సంబంధించినటువంటి కీర్తనలు పాడటము, ఇది భగవత్ సేవలో భాగంగా చేయటం అనేటటువంటిది లోకంలో ఉన్నది. స్వస్తి.